సింగర్ కల్పన రాఘవేంద్ర వ్యవహారం టాలీవుడ్ తో పాటు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం చేసిందంటూ ఈ మధ్య మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు అంతా ఆమె ఆత్మహత్యం చేసుకుందని అనుకున్నారు. కానీ ఈ క్రమంలో మీడియాతో పాటు సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కానీ ఆమె కూతురు మీడియా ముందుకు వచ్చి తన తల్లి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, ఆమె వాడుతున్న నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు తాజాగా సింగర్ కల్పన కూడా ఈ ఘటనపై ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన భర్తపై వచ్చిన మీడియా కథనాలను స్పందిస్తూ తన భర్తతో విభేదాలు లేవని చెప్పుకొచ్చింది. తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని, పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతో స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్నానని తెలిపింది. తన భర్త కూతురుతో సంతోషంగా జీవిస్తున్నానని కల్పన చెప్పుకొచ్చారు. తాను 45 ఏళ్ల వయసులో PhD LLB చేస్తున్నానని వివరించారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను, అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. న్యూస్